నెల్లూరు రూరల్ 30వ డివిజన్ పోలీస్ కాలనీలో 40 లక్షల రూపాయల వ్యయంతో పార్కుకి కాంపౌండ్ వాల్ నిర్మాణానికి ప్రారంభం చేయడం జరిగిందని రూరల్ టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి అన్నారు. రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో కొన్ని వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు. రూరల్లోని పార్కులు, రిజర్వు స్థలాలపై ప్రత్యేక దృష్టి పెట్టి అన్యాక్రాంతం కాకుండా వాటికి ప్రహరీలు నిర్మిస్తున్నామని అన్నారు. పార్కు స్థలాలు భవిష్యత్తులో చాలా అవసరమని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 30వ డివిజన్లో 1,50,00,000 రూపాయలు అభివృద్ధి పనుల కోసం కేటాయించడం జరిగిందన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. అన్నా మస్తానన్నా వెనక్కి జరగ వెళ్ళిపోతున్నా అటు వచ్చేసి నేను ఇటు నుంచి వచ్చేస్తాను అటు వచ్చేసి అందరికి నమస్కారం అన్న. ఈరోజు 30వ డివిజన్లో 40 లక్షల రూపాయలతో ఏదైతే పార్క్కి కాంపౌండ్ వాల్ ఉన్నామో దాన్ని ప్రజల చేత ప్రారంభించడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇప్పటికే అన్ని డివిజన్లో కానీ గ్రామాల్లో కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శ్రీధర్రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని గ్రామాల్లో, డివిజన్లో సంవత్సరం కాలంలోనే కొన్ని వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మనం చేసుకున్న ప్రారంభోత్సవం 40 లక్షలు కాంపౌండ్ వాళ్ళు కూడా చాలా సంతోషం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ప్రత్యేకంగా ఎక్కడైతే పార్కులు, రిజర్వ్ స్థలాలు ఉన్నాయో వీటన్నిటి మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎక్కడ ఇవన్నీ కూడా అన్యాక్రాంతం కాకుండా ఎక్కడ ఎవరికి వారు పేపర్లు సృష్టించుకొని ఈ పార్కు స్థలాలు ఈ మధ్యకాలంలో చేయడం మనందరం కూడా చూసాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా 5 కోట్ల రూపాయలతో పార్కులకు అన్నిటికి కూడా కాంపౌండ్ వాళ్ళు ఫస్ట్ ఫేజ్లో కట్టాలని నిర్ణయం తీసుకొని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న పార్కుల్లో ఐడెంటిఫై చేసి మొట్టమొదటిగా 5 కోట్ల రూపాయలతో మనం ఈ కాంపౌండ్ వాళ్ళన్నీ కూడా ప్రారంభించాం. ఇప్పటికే కొన్ని వర్కులు పూర్తయినాయి, ఇంకా కూడా కొన్ని నడుస్తున్నాయి. భవిష్యత్తులో కూడా సెకండ్ ఫేజ్లో కూడా తీసుకొని ఏదైతే గవర్నమెంట్ ఆస్తి, అదేవిధంగా ప్రభుత్వ ఆస్తి, ప్రజల ఆస్తి, ఈ పార్కు స్థలాలు అనేది భవిష్యత్తులో చాలా అవసరం. ప్రభుత్వ ఆస్తి, ప్రజల ఆస్తిని పోగొట్టకుండా ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొని మొదలుపెట్టినాం. ఈరోజు దీన్ని శంకుస్థాపన కూడా చేసుకున్నాం. ప్రత్యేకంగా ఏ డివిజన్కి సంబంధించి 30వ డివిజన్కి సంబంధించి ప్రత్యేకంగా 6,50,00,000 రూపాయలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6,50,00,000 రూపాయలు ప్రత్యేకంగా 30వ డివిజన్కి కూడా కేటాయించడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే దాదాపు 5,30,00,000 రూపాయలు పనులు పూర్తి చేయగలిగాం. అదేవిధంగా 1,10,00,000 రూపాయల పనులు జరుగుతున్నాయి. 10 లక్షల రూపాయలు టెండర్ స్టేజీలో ఉన్నాయి. చాలా పెద్ద డివిజను, అందుకే దీని మీద కూడా ఇంకా కూడా చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. ఎక్కడికెక్కడ స్థానిక ప్రజలతో, స్థానిక పెద్దలతో, పార్టీ నాయకులతో, కూటమి నాయకులతో అందరితో కూడా మాట్లాడి వారి సలహా, వారి సూచన మేరకే ఆర్థిక నిధుల లభ్యతను బట్టి ఇవన్నీ కూడా చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇంకా కూడా చేస్తాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఒక పక్కన సంక్షేమం, రెండో పక్కన అభివృద్ధి. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇప్పటికే ఏవైతే సంక్షేమ పథకాలు మాటిచ్చారో దానికి సంబంధించి మొన్న కూడా ఉచిత మహిళ ఇది బస్సు స్త్రీ శక్తి పథకం కింద దాన్ని ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తూ సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చాలా అవసరం, ఉద్యోగం, ఎంప్లాయ్మెంట్ కూడా చాలా అవసరం. వీటన్నిటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా నిరంతరం
ప్రజల కోసం కష్టపడుతూ మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఇంకా కూడా కష్టపడుతూ నిరంతరం ప్రజలతో ఉంటూ ప్రజల కోసం ఉంటూ ప్రజల సంక్షేమం కోసం అదేవిధంగా ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం కష్టపడుతున్న శాసనసభ్యులు గారికి సేదరెడ్డి గారికి మీ అందరి ఆశీస్సులుంటారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మేమింతే తగ్గించే అమ్ముతాం, మా రేటే సెపరేటు. శుభమస్తు షాపింగ్ మాల్. కస్టమర్ల కోసం 10 మెట్లైనా దిగుతాం, డిజైన్ల కోసం దేశమంతా తిరుగుతాం, ఎక్కడా దొరకని వెరైటీలు తెచ్చేస్తాం, ధరలు కోసేస్తాం, మీకు అమ్మేస్తాం. 30 రూపాయలకే పల్లి కాటన్ శారీ, 125 రూపాయలకే షిఫాన్ శారీ, 499 రూపాయల పల్కీ కాటన్ శారీ 199 రూపాయలు, 1599 రూపాయల కోయంబత్తూరు ఫ్యాన్సీ శారీ 599 రూపాయలు, 1500 రూపాయల కలంకారీ ప్రింట్ లెహంగా 599 రూపాయలే. మేమింతే తగ్గించే అమ్ముతాం, మా రేటే సెపరేటు. శుభమస్తు షాపింగ్ మాల్, బిఆర్సి సెంటర్, నెల్లూరు.